ఆమేన్. చదవబడిన వాక్యమును దేవుడు మన వినుకులు విరిచి వడ్డించును గాక. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన కృపను బట్టి, దయను బట్టి వందనాలయ్యా. అయ్యా, మీ వాక్యమును మేము తీసి చదవగలము, కానీ దేవా, వాటిలో ఉన్నటువంటి దేవా అంతరార్థమును మీరే బయలుపరచగలరు ప్రభు. అది మీకు మాత్రమే సాధ్యము నాయన. కనుక దయచేసి రంగం మీదకి వచ్చిన ఆయన అయ్యా, మాతో మాట్లాడండి, మమ్మను బాగు చేయండి, మమ్మను ఉజ్జీవింప చేయండి. ఆ పలుకబడిన వాక్యపు పరిచర్యను మాకు అనుగ్రహించండి. ఎత్తబడే విశ్వాసాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులారా దయచేసి కూర్చోనండి. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడి పేరు నయమాను. అతడు సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిరియా సైన్యం ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీల పైన దాడి చేస్తూ వారిని బానిసలుగా చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రభుత్వం లేకపోతే ఈ రాజ్యం, ఈ రాజ్యానికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులైనటువంటి ఈ సిరియనుల సామ్రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ సైన్యాధిపతి అయిన నయమాను ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తడానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో విజయమును ఎవరు కలుగు చేస్తున్నారు అంటే యెహోవాయే కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరిపైకి యుద్ధానికి వెళ్తున్నారు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పైన దండెత్తడానికి వీరు వెళుతున్నారు. అయితే వీరికి అనగా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులైనటువంటి సిరియనులకు సహాయం ఎవరు చేస్తున్నారు? దేవుడే కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ సిరియా రాజు అయినటువంటి సిరియా సైన్యాధిపతి నయమాను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. హల్లెలూయా. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయం కలుగజేస్తున్నాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఇతనికి యెహోవా దేవుడు ఎవరో తెలియదు. అంటే ఇతను యెహోవా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు. ఆమేన్. యెహోవా దేవుణ్ణి ఆరాధించకపోయినా, ఇతనికి యెహోవా దేవుడు తెలియకపోయినా, యెహోవా దేవునికి ఇతను తెలుసు. హల్లెలూయా. ఇతని జీవితంలో దేవుడే కలుగ చేసుకొని అతని చేత సిరియా దేశానికి జయము కలుగు చేయుచుండుట ఇతను ఎరుగడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు మహాపరాక్రమశాలి. దేవుడు ఇతని ద్వారా జయము కలుగు చేస్తున్నాడు గనుక యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? ఈ లోకములో ఘనత కలగాలన్నా, ఈ లోకములో మనం ఎవరి దయ అయినా పొందాలన్నా, ఇది ఎవరు సాధ్యపరచాలి? దేవుడే సాధ్యపరచాలి. అంటే మన జీవితాలలో మనము దేవుని ఎరుగకున్నా, ఎరిగినప్పటికీ కూడా మన జీవితంలో జరిగే ప్రతి కార్యము వెనుక దేవుని కదలిక ఉన్నది. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనిస్తే అదే మనకు ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. ఇంకొక చోట ఏమని ఉన్నదంటే, బబులోను రాజైన నెబుకద్నెజరు గూర్చి యేసు ప్రభువారు మాట్లాడుతూ అంటారు, అతడు నా సేవకుడు అంటారు. హల్లెలూయా. నా సేవకుడైన నెబుకద్నెజరు అని ఆయన సంబోధిస్తారు. మరి నెబుకద్నెజరు దేవుని ఆరాధించటం లేదుగా. హల్లెలూయా. యెహోవా దేవుని దేవునిగా ఆరాధన చేయటం లేదు. అయినప్పటికీ కూడా నెబుకద్నెజరు గురించి దేవుడు ఏమంటున్నారు? అతడు నా సేవకుడు. అంటే అతని ద్వారా దేవుడు ఇశ్రాయేలు దేశమును జయించి ఇశ్రాయేలు దేశ ప్రజలను చెరలోనికి కొనిపోయేలాగా చేసింది ఎవరంటే దేవుడే. ఎవరి ద్వారా? రాజైన నెబుకద్నెజరు ద్వారా. హల్లెలూయా. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనము దేవుని ఎరగకుండినప్పటికీ
దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని దృష్టి ఉంచాడు. దేవుని యొక్క దృష్టి, కనుదృష్టి మన పైన ఉన్నది. హల్లెలూయా. సరే, ఈ 2వ అధ్యాయములో ఒక చిన్నదాని కథను మనం చూస్తున్నాం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొనెత్తగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిరియనులు ఏం చేస్తున్నారంటే గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి వారికి దొరికిన ప్రజలందరినీ కూడా వారు బానిసలుగా తీసుకొని వస్తూ ఈ దేశంలో అమ్మి వేస్తూ ఉన్నారు. ఈ సిరియా రాజ్యంలో అమ్మి వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ విధంగా ఒక యవనస్తురాలిని వాళ్ళు తీసుకొని వచ్చారు. తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారు. ఈ అమ్మాయి బహుశా పాఠశాలకు వెళ్ళొస్తుందేమో, లేకపోతే కళాశాలకు వెళ్ళొస్తుందేమో, లేకపోతే రోడ్డు మీదకి ఎందుకు వచ్చిందో కానీ ఈ అమ్మాయిని పట్టుకొని వీళ్ళు ఏం చేశారు అంటే ఎక్కడికి తీసుకొని వచ్చారు? సిరియా దేశానికి తీసుకొని వచ్చారు, ఈ సిరియా రాజ్యానికి. అయితే మీరు గమనిస్తే దేవుడు ఆమె యొక్క అడుగు జాడలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది వచ్చారు, అక్కడ ఉన్నటువంటి యవనస్తులను తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈలోపు నయమానుకి తెలిసింది, ఒక చక్కని పనితీరు కలిగినటువంటి, పనితనం కలిగిన, ఒక దివ్య తేజస్సు కలిగినటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి యవనస్తురాలు ఉన్నది అని నయమానికి కబురు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తున్నాడు అంటే, తనను నా ఇంటికి తీసుకొని రండి, నా భార్యకు ఆమె పరిచారం చేసే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డను, ఆ యవనస్తురాలని దేవుడు ఎక్కడి నుండి నడిపిస్తున్నాడంటే ఇశ్రాయేలు దేశము నుండి, ఇశ్రాయేలు రాజ్యము నుండి సిరియా రాజ్యానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈమె బానిసగా వస్తూ ఉంది, తల్లిదండ్రులకు దూరమై, స్నేహితులకు మరియు తనతో కలిసిమెలిసి ఉండేవారు బంధువులు, స్నేహితులు, నెలవర్లు, వీళ్ళందరికీ దూరమైపోయి పాపం ఎక్కడికి వచ్చిందంటే ఈ అమ్మాయి సిరియా రాజ్యానికి వచ్చింది, నయమాను ఇంటికి చేరింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి పరాయి దేశానికి వచ్చినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని కోల్పోలేదు. నమ్ముతున్నారా? బానిసత్వంలో ఉన్నప్పటికీ, అనాథగా మిగిలినప్పటికీ, అందరినీ కోల్పోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పైన విశ్వాసాన్ని ఆమె కోల్పోలేదు. ఆమె ఎందుకంటే ఆమె యొక్క తల్లిదండ్రులు ఆమెను బాల్యము నుండి ఆ విధంగా పెంచారు. ఏమని అంటే, ఇదిగో మన దేశానికి దేవుడు, మన యొక్క సామ్రాజ్యానికి, మన రాజ్యానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, అతడి పేరు ఏలియా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు సుడిగాల చేత ఆకాశమునకు ఆరోహణమై అగ్ని రథముల చేత పరలోకానికి కొనిపోబడ్డాడు. ఎత్తబడుట అనేది సంభవించింది. మనము ఆ ఎత్తబడుటను ఆకాంక్షిస్తున్న ప్రజలుగా మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కాలములో ప్రజలు దేనికోసం ఎదురు చూచారంటే ఎత్తబట్టు కోసం ఎదురు చూచారు. ఆమేన్. హనోకు ఎత్తబడ్డాడా? ఏలియా ఎత్తబడ్డాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా గురించి, ఆ పరిచర్య గురించి, ఆ తర్వాత దుప్పటి ఏ విధముగా ఎలీషా ప్రవక్త పొందుకున్నాడో, ఏ విధంగా ఆ యోర్దాను నదిని పాయలు చేశాడో, ఏ విధంగా అతడిని ఎగతాళి చేస్తుంటే ఆ 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి వారిలో 2 బాలులను చీల్చివేశాయో, వీటన్నిటినీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి, ఈ బంగారు తల్లి తన ప్రియ కుమార్తెకు ఉగ్గుపాలతో నూరిపోస్తా ఉన్నది. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఆమె ఏకాగ్రత అంతా ఎవరిపైన ఉన్నదంటే ప్రవక్త పైనే ఉన్నది, ఎలీషా ప్రవక్త పైనే ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా ఎలీషా చేత, ఆ ప్రవక్త చేత అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, ఆ బిడ్డ యవన ప్రాయంలోనే వాటన్నిటిని గురించి విని తన హృదయములో ఒక దృఢమైన విశ్వాసాన్ని ఏర్పరచుకుంది. హల్లెలూయా. ఒకవైపేమో ఈ నయమాను మహాపరాక్రమశాలి, కానీ అతడు కుష్ఠరోగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎంతో బలశాలి, ఎంతో పరాక్రమశాలి, కానీ లోపల వేళ్లను కుష్ఠరోగం తినివేస్తూ ఉంది, పాదాల వేళ్లను కుష్ఠరోగం తినివేస్తూ ఉంది, దేహమంతా మచ్చలు వచ్చేస్తున్నాయి, మహాభయంకరమైన యాతన పడుతున్నాడు. అనేక రాజ్యాలకు వెళ్ళి అనేక సామ్రాజ్యాలలో రాజవైద్యులను సంప్రదిస్తున్నాడు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు,
కానీ ఫలితం శూన్యం. హల్లెలూయా. కానీ దేవుడు ఈ నయమాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇతనిని ఎలాగైనా సరే దేవుని వైపుకు త్రిప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన ప్రజలను కలిగి ఉన్నాడు. ప్రతి కాలంలో యెహోవా తనకు భక్తులను ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. ఆమేన్. ఇప్పుడు ఈ నయమానును ప్రవక్త దగ్గరకు నడిపించాలి అంటే ప్రవక్తను గురించి బ్రహ్మాండంగా సాక్ష్యం ఇయ్యగలిగినటువంటి ఒక సాక్షి దేవునికి కావాలి. ఆమేన్. ఇప్పుడు ఈ పిల్ల ఏ విధముగా ఇంట్లో మెలుగుతుంది అంటే ఒక చక్కని క్రైస్తవ స్త్రీ వలె, ఒక భక్తిపరురాలు వలె ఆమె ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రవర్తన యజమానురాలికి ఎంత ప్రీతిపాత్రంగా మారిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చంటి పిల్ల, ఈ యవనస్తురాలు ఏది చెప్పినా సరే వినగలిగే స్థితికి యజమానురాలు వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఆ యజమానురాలు ఎంతో భయంకరమైన వేదనతో ఉంది. ఎంతోమంది దగ్గరకు ఆ యజమానుడు వెళుతున్నాడు నయమాను, కానీ ఎక్కడా స్వస్థత పొందటం లేదు. అతను చనిపోయే దశకి వెళుతూ ఉన్నాడు. ఎందుకంటే కుష్ఠరోగం ఒక మనిషిని తినివేస్తుంది, అవయవాలన్నిటిని తినివేస్తుంది. అతను ఎల్లప్పుడూ దుస్తులు ధరించుకొని ఉండాలి. బయటకు వచ్చినప్పుడు ఏమాత్రం కొంచెం గాలి ఆడకపోయినా, కొంచెం ఏదైనా ఆ యొక్క సర్వాంగ కవచాన్ని తీయటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే అతడు ప్రపంచానికి ఒక కుష్ఠరోగి అని తెలియబడటం అతనికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన యాతన అనుభవిస్తున్నాడు. భయంకరంగా లోపల కుళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతగానో మగ్గిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఇతని పట్ల కనికరాన్ని చూపడానికి ఆశపడిన దేవుడు. హల్లెలూయా. కనికరం చూపాలని ఆసక్తి కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే ఒక యవనస్తురాలిని అతని ఇంటికి పంపాడు. హల్లెలూయా. ఈ యవనస్తురాలు ఈ పేదరికంలో, ఈ బానిసత్వంలో అనాథగా అందరినీ వదిలేసి వచ్చినటువంటి బిడ్డ, ఈమె ఇక్కడ కూడా తన విశ్వాసాన్ని కొనసాగిస్తూ, తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి ఒక మంచి సాక్షిగా ఆమె నిలబడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. సరే, ఒకరోజు రాయబారులు వచ్చారు. ఆ ఇంటికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి లోపలికి వెళ్ళాక ఈ నయమాను భయంకరంగా ఏడుస్తున్నాడు. స్నానానికి వెళ్ళొచ్చాడు, కూర్చున్నాడు. ఆ పుళ్ళు చూసుకొని రసిగారుతుంటే, ఆ వేళ్ళు ఒక్కొక్కడిగా తినివేయబడుతుంటే భయంకరంగా ఏడుస్తున్నాడు. ఈలోపు అతని భార్య అతనికి పరిచర్య చేయడానికి లోపలికి వెళ్ళి, ఎందుకయ్యా ఇలా ఏడుస్తావు? ఏం చెప్పనమ్మా, ఇదిగో నేను యజమానుడి దృష్టికి, రాజుగారి దృష్టికి ఘనుడిగా ఉన్నాను, దయ పొందినవాడిగా ఉన్నాను, అన్ని యుద్ధాల్లో విజయమును నేను పొందుతున్నా. కానీ నా వ్యక్తిగత జీవితంలో విజయం లేదు, నా ఆరోగ్య విషయంలో విజయం లేదు, నేను ఎప్పుడు మరణిస్తానో తెలియదు, ఈ విధంగా ఈ కుష్ఠరోగం నన్ను తినివేస్తుంది అని అతడు వాపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్న ఆమె గుండె తరుక్కుపోయి బయటకు వచ్చి ఏడుస్తూ వెళుతుంటే ఆ యవనస్తురాలంది, అమ్మగారు ఎందుకమ్మా అలా ఏడుస్తారు, కొంచెం మిమ్మల్ని మీరు సముదాయించుకోండి అని అంటే, ఏం చెప్పనరా, నా భర్త ఇలాంటి భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడుతున్నారు, ఆయన యాతన పెట్టబడుతున్నాడు అని ఎప్పుడైతే ఆమె చెప్పిందో, అమ్మా నా యజమానుడు ఇశ్రాయేలీల్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆ ప్రవక్త దగ్గర ఉండాలని, నా యజమానుడు అక్కడ ఉండాలని నేనెంతో కోరుచున్నాను. ఆ మాట చదువుదామా? హల్లెలూయా. 3వ వచనం. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అతడు వెళితే అది దేవుని చిత్తము కాకపోతే, ఆ ప్రవక్త కనుక తను స్వస్థపరచకపోతే తిరిగి వచ్చాక ఈమె పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. హల్లెలూయా. నీ మెహర్బానీ కోసం నీ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు నన్ను వెళ్ళమని చెప్పావు, నా పరువు పోయింది అని ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. కానీ ఈమె ఒక బయలుపాటు కలిగినటువంటి భవిష్యత్తును దర్శించగలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో విశ్వాసంతో ఈ స్టేట్మెంట్ ఏమి ఇస్తుంది. ఏమనంటే, నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? ఎలీషా ప్రవక్త దగ్గర ఉండాలి. హల్లెలూయా. వెంటనే ఇతడు బుద్ధి పోలేదు. ఎందుకంటే ఇతడు సైన్యాధిపతి, ఏం చేసినా కూడా ప్రోటోకాల్ పాటిస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త పేరు చెప్పారుగా, నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళట్లా. ఈయన ఏం చేశారంటే, ఈయన రాజు దగ్గరకు పోయి, అయ్యా రాజుగారు, ఈ విధంగా అక్కడ వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, మరి ఆయన స్వస్థపరుస్తాడంట, మరి నేను అక్కడికి వెళ్ళాలి అనగాని ఈయనేం చేశాడంటే, ప్రవక్తగా పత్రిక రాయాల్సింది పోయి ఎవరికి రాశాడు? తన తోటి రాజుకు రాశాడు. హల్లెలూయా. రాసి 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, సుమారు 3,000 సంవత్సరాల క్రితం 1,20,000 అండి. ఎంత ఆలోచన చేయండి. హల్లెలూయా. అవునా కదా? 1979, 78 దశకంలో, అంటే నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు, హోటల్లో భోజనం ₹1.75. ఎంత? హోటల్లో భోజనం చేస్తే ₹1.75. నాకు గుర్తు బాగా, ₹10, ₹20 ఆ స్టేజ్ ఉన్నప్పుడు తెలుసు నాకు. హల్లెలూయా. ఈరోజు ₹100 అక్షరాల. ఎంత అంటే 40 సంవత్సరాల క్రితం ₹2, ఇప్పుడు ఎంత? ₹100. హల్లెలూయా. సరే, 40 సంవత్సరాలకే ఎంత ఉంటే ఇది ఎందుకు చెప్పానంటే దాని గురించి చెప్పడానికి. 40 సంవత్సరాల క్రితం ₹2 ఇప్పుడు ₹100కి సమానం అయితే, హల్లెలూయా, మరి సుమారు 3,000 సంవత్సరాలు, 2,500 సంవత్సరాల క్రితం 1,20,000 రూపాయల బంగారం అంటే ఆలోచించండి. హల్లెలూయా. అవునా కాదు? 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునికి పత్రికను ఇప్పుడు ఇతను ఏమని రాస్తున్నాడు ఆ రాజుకి? నా సేవకుడైన నయమానునికి కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలని ఈ పత్రికను రాసి నయమాను చేతికిచ్చి, నువ్వు వెళ్ళి ఆ దేశానికి వెళ్ళు, ఆ ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళు, అతనికి ఈ పత్రికను అందజేయి, అతడు దీన్ని చదివి నేను స్వస్థపరుస్తాడని పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే సైన్యాధిపతుల్ని, సైనికులందరినీ, తన ఆస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పెట్టి అక్కడే వాళ్ళందరి ముందే వస్త్రాలు చింపేసుకొని, ఎందుకంటే అంతకుముందు అనేకసార్లు బతుకు చినిగిపోయింది. ఎందుకంటే సిరియా రాజు ఆ దేశం మీదకి దండెత్తి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద తీసుకొస్తున్నాడు వాళ్ళని. హల్లెలూయా. అర్థమవుతుందా? విడతల వారీగా దాడి చేయటం, గుంపులు గుంపులుగా బయలుదేరటం, ఆ దేశ ప్రజలందరినీ ఈ దేశంలోకి తెచ్చుకొని ఈ రాజ్యాన్ని పటిష్టపరుచుకుంటున్నారు వీళ్ళు. ఆ రాజ్యాన్ని బలహీనపరుస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏకంగా రాజుగారికే పత్రిక వచ్చింది. ఏమని? నా సేవకుడైన నయమాన్ని పంపించా, నువ్వు ఎలాగైనా సరే కుష్ఠరోగాన్ని మాన్పు, ఇదిగో ఆ కుష్ఠరోగాన్ని మానపడానికి నేను నీ కానుకను కూడా పంపుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పత్రిక చదివి కానుకను చూసేటప్పుడు ప్రాణం లేచి వచ్చి ఉంటుంది. కానీ ఈ పత్రిక చూడగానే గుండె అయిపోయి వస్త్రాలు చింపేసుకొని మరలా ఆ రాజు ఈ రాజ్యం మీదకి దండెత్తుతాడా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయంకరంగా బాధపడుతున్నాడు. హల్లెలూయా. కానీ రాజ్యంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం ఎవరికి వెళుతుంది? ఎలీషా ప్రవక్తకి వెళుతుంది. ఎలీషా ప్రవక్తకి ఏమని ఏర్పడిందంటే, అయ్యా మరి మన రాజుగారు వస్త్రాలు చింపేసుకున్నాడు అనగానే, నీ వస్త్రాలు నువ్వెందుకు చింపుకున్నావు? హల్లెలూయా. రాజుకి ఎవరు చెప్తున్నారు సమాచారం, ఎవరు పంపుతున్నారు? ప్రవక్త అంటున్నాడు, నీ వస్త్రాలు నువ్వెందుకు చింపుకుంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమో, హల్లెలూయా, అని రాజునకు వర్తమానం చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలులో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. అంటే ప్రవక్త చంపగలడా? ప్రవక్త బ్రతికించగలడా? హల్లెలూయా. ప్రవక్త కుష్ఠరోగాన్ని మాన్పగలడా? మరి ఎలాంటి వ్యక్తిని పెట్టుకొని కూడా ఇతడు వస్త్రాలు చింపుకుంటున్నాడంటే ఈయన ఏం చేయాలి? మరి ఈయన ఏమనాలి? అవునా కదండి? ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు,
మరి ఇతడు ఏదైనా సరే సిరియా రాజు అంతఃపురంలో ఏదైనా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ విని ఎవరో ఎలీషా ప్రవక్త ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి, అయ్యా ఇదిగో పలానా వైపుకి సిరియా రాజు తన మాటుగాండ్రని పెట్టాడు, నీ వాటి ఎట్టి పరిస్థితుల్లో సైనికుల్ని పంపొద్దు అని చెప్పి ఎక్కడ సిరియా రాజు అంతఃపురంలో అనుకునే మాటలు ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పటికి 1, 2 సార్లు 3 సార్లు జరిగేటప్పటికి సిరియా రాజుకి పిచ్చెక్కిపోయి బహుగా కోపం వచ్చి అందరూ సమావేశపరిచారే, మన పక్షాన ఉన్నట్టుగానే ఉండి అవతల పక్షాన ఎవడరా ఉందా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నాతోనే ఉంటున్నారు, నా అంతరంగికులుగా ఉంటున్నారు, నా సమాచారం మొత్తం రహస్య సమాచారం మీతోనే పంచుకున్నాను, ఇది రాజ్యానికి సంబంధించిన వ్యవహారం, అత్యంత గోప్యంగా రహస్యంగా ఉంచాల్సిన వ్యవహారం దేశం దాటిపోయి అక్కడెక్కడో ఉన్న రాజుకి ఎలా తెలుస్తుంది అన్నాడు. వాళ్ళలో బయలుపాటు వ్యక్తి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త గురించి తెలిసిన వ్యక్తి ఉన్నాడు. ఏమన్నాడంటే, రాజా మీరేం టెన్షన్ పడబాకండి, మీ పక్షానే అందరూ ఉన్నారు, ఎవరో శత్రువుల పక్షాన లేరు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతను మనం ఇక్కడ అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నాము అతను విని ఆ రాజుకు సమాచారం పంపుతున్నాడు. ఇది నమ్మశక్యమైన విషయమేనా? హల్లెలూయా. ఆమె వాస్తవా కాదా? ఇతడు బయలుపడితే ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇన్నిసార్లు ఇశ్రాయేలు రాజు తప్పించబడ్డాడుగా. ఆమె ఎలీషా ప్రవక్త సమాచారం అందించబట్టే అతడు అటువైపుకి తన సైనికులను పంపించకుండా జాగ్రత్త పడి సైనికుల నష్టం అనేది సంభవించలేదు. ఆమె అయితే మరి ఎంత తెలిసి ఉండి కూడా మనోడు వెంటనే వస్త్రాలు చింపుకుంటున్నాడంటే ప్రవక్తపై నమ్మకం ఉందా? హల్లెలూయా. ప్రవక్త ఉన్నాడు, దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడన్న స్పృహ అతనికి ఉండాలిగా. హల్లెలూయా. అయినప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, అతన్ని నా దగ్గర పంపు అన్నాడు. వెంటనే మనోడు రానే వచ్చాడు. హల్లెలూయా. ఇంటి ముందు రథం పెట్టి ఆపి ఆయన రమ్మని చెప్పు, ఇదిగో వచ్చానన్నాడు. ఆ ప్రవక్త లోపలుండి, నువ్వు నేరుగా నా దగ్గరకు వచ్చి ఉంటే నేను బయటకు వచ్చి ఉండేవాడినేమో, కానీ నువ్వు బైపాస్ ఎక్కడికి వెళ్ళావు? రాజుగారి దగ్గరికి వెళ్ళావు. హల్లెలూయా. మా రాజుని బట్టి ఇప్పుడు నిన్ను స్వస్థపరచాలి, అవునా కాదు? హల్లెలూయా. నువ్వు నేరుగా వచ్చి ఉంటే వచ్చే ట్రీట్మెంట్ వేరు. కాబట్టి నువ్వు రాజుగారిని కలిసి వచ్చావు, రాజుగారిని బట్టి కదా, కాబట్టి మనోడు బయటికి రాలా, వీళ్ళు యోర్దాను నదిలో మునగండి అన్నాడు. ఆమె హల్లెలూయా. అనగానే మనోడికి పిచ్చకోపం వచ్చేసింది. వచ్చేసి ఆయన బయటకు వచ్చి ఆ దేవుని పేరును ఉచ్చరిస్తూ నా దేహం పైన ఈ విధంగా అని తన చేతిని ఆడించి నన్ను బాగు చేసి ఎల్లని సార్ అంటాడేమో అనుకున్నా, కానీ మనోడు గుడిసెలోండి బయటికి రాకుండా హల్లెలూయా నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగా అన్నాడు. ఆమె ఇప్పుడు మనోడు అహం దెబ్బతింది. అంటే బాగు చేసేది కూడా ఎలా బాగు చేయాలో, ఏ విధానంలో బాగు చేయాలో మనోడే మనసులో నిర్ణయించుకొని వచ్చేసాడు. హల్లెలూయా. నా స్థాయి ఇది, నా హోదా ఇది, నేను ఎలాగైనా ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇదిగో సిరియారాజు సైన్యాధిపతి నయమాన్ వచ్చాడు. ఆమె అనగానే మనోడు గబ్బా బయటకు వచ్చి కింద మీద పడుతూ లేస్తూ వచ్చేసి, సార్ మీరు వచ్చారా, కూర్చోండి, మీరు రాజుగారు అంటున్నోళ్ళు, మీకేం కావాలో చేసి పెడతాం అని అంటాడేమో అని అనుకున్నాడు మనోడు. హల్లెలూయా. మనోడు గెహజీని పంపించి యోర్దాను నదిలో మునగమని చెప్పాను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అసలు నయమాను ఎలాంటి కానుకను తీసుకొస్తాడో మనకు తెలియదు. మనోడికి తెలుసా లేదా? అవునా కదా? ఎలీషాకి తెలుసా లేదా? ఆమె కానీ వీళ్లకు ప్రియమైన దేవుని బిడ్డ ప్రవక్తలు ఎన్నడూ వారి దృష్టి ఈ భూ సంబంధమైన వాటిపైన ఉంచలేదు. హల్లెలూయా. సరే, వెంటనే మనోడు అహం దెబ్బతిని వెంటనే రథం ఎక్కేసి దమస్కు నదులను అబనైన ఫర్ఫర్ను ఈ యోర్దాను నది కన్నా మంచివి కాదా? హల్లెలూయా. అక్కడ ఏ నదిలో మునగమన్నాడు అనేది ముఖ్యం కాదు, అవునా కాదా? ప్రవక్త యొక్క మాటకు లోబడుతున్నాడా లేదా అన్నదే ప్రాముఖ్యం. హల్లెలూయా. సరే, వెంటనే మనోడు కోపం తెచ్చుకుని వెళ్ళిపోతుంటే ఆ సైనికుల్లో ఒక ఆయన పాపం ఏమన్నాడంటే, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యాన్ని నియమిస్తే చేయకుండా ఉంటావా? నీళ్ళల్లో మునగమన్నాడు, ఎంత సులువైన కార్యం కాదు ఇది అనగానే మనోడికి ఆలోచన వచ్చి, సర్లే నిజమేగా, మరి మునగటం పెద్ద గొప్ప విషయం ఏముంది, 7 గుంజలు తీయటం అంతేగా, హల్లెలూయా అని చెప్పని, సరే పదండ్రా యోర్దాను నదికి అన్నాడు. ఆమె యోర్దాను నదిలో దిగాడు.
దిగి ఒకసారి మునిగి లేచాడు, చూసుకుంటున్నాడు, ఏం జరగట్లా, ఏమాత్రం మార్పు రాలా. అయ్యా ప్రవక్త 7 సార్లు అన్నాడు, ఇంకొక 6 సార్లే. ఆమె అలా మనోడు 2వసారి, 3వసారి, 4వసారి, 5, 6, అందరిలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనవాళ్ళు కూడా ఎంత భావోద్వేగం పెరిగిపోతుందంటే, తన జీవితంలో ఏదైతే అసాధ్యమని ఎన్నాళ్ళు భావించాడో ఇప్పుడు అది దేవుని నామములో అది సాధ్యం కాబోతా ఉన్నది. హల్లెలూయా. అతని జీవితంలో ఉన్న కుష్ఠరోగం పోబోతూ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే 7వసారి మునిగి తిరిగి లేస్తున్నాడో అతని దేహంలో ఏదో మార్పు ప్రారంభమైంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అతన్ని సంధించడం ప్రారంభించాడు. దేవుడు అతని జీవితంలో కలుగ చేసుకోవడం ప్రారంభించాడు. దేవుడే ఆయనే స్వయముగా అతని యొక్క జీవితంలో జోక్యం చేసుకొని సంపూర్ణంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఒక్కసారిగా 7వసారి మునిగి లేస్తూ ఉండగా 7 అనగా పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణంగా విధేయుడైనప్పుడు, పరిపూర్ణంగా లోబడినప్పుడు దేవుడైన యెహోవా ఎలీషా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేరునట్లుగా అతని దేహము పసిపిల్లవాని వంటి దేహమైపోయింది. హల్లెలూయా. ఒక్కసారి చూసుకున్నాడు, ఆ వేళ్ళు తినివేయబడిన వేళ్ళు తిరిగి వచ్చేసాయి. హల్లెలూయా. ఇదిగో ఆ కాళ్లకు సగం వరకు తినివేయబడినటువంటి వేళ్ళు తిరిగి మరలా అవి ఎదిగాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటి మీద మచ్చలన్నీ పోయాయి, గాయాలు పోయాయి. కనీసం ఆ కుష్ఠ రోగం తాలూకు అవశేషం కూడా లేదు, అక్కడ ఛాయ కూడా లేదు. పసి పిల్లవాని వంటి దేహం వచ్చేసింది. అతని బాల్యములో ఎటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు, ఎంత శక్తి కలిగిన దేహము, ఎంత ప్రభావం కలిగిన దేహము, ఎంత ఆ దృఢత్వము కలిగిన దేహం అతనికి ఉన్నదో అటువంటి దేహాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము దేహాన్ని మార్చగలిగిన దేవుడు అతని యొక్క మాటకు లోబడితే, అతని ప్రవక్త దేవుని ప్రవక్త యొక్క మాటకు లోబడితే ఏదైనా ఆయన చేయగలడు. హల్లెలూయా. మరలా అతని జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. వెంటనే లేచి అత్యానంద భరితుడై వెంటనే ప్రవక్త దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞతను ప్రదర్శించటానికి, కృతజ్ఞతను చూపటానికి వస్తున్నాడు. అయితే ఎలీషా అన్నాడు, 15వ వచనం, అప్పుడు అతను తన పరివారముతో కూడా హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు అతడు? ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందున మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇటువంటి స్టేట్మెంట్ అండి ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఇతనిని స్వస్థపరిచింది దేవుడు అని ఎరిగాడు. కాబట్టి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటిలో మరి యొక్క దేవుడు లేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి అంటున్నాడు, నీ దాసునైన నా యొద్ద బహుమానం తీసుకో. ఎలీషా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తేడు, నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా మన యొక్క దృష్టి ఎప్పుడు ధనం మీద ఉండకూడదు. హల్లెలూయా. ఈ లోక ఐశ్వర్యాల పైన ఉండకూడదు. మన మనసు ఎప్పుడూ కూడా దేనిపైన ఉండాలంటే దేవుని కార్యముపైనే ఉండాలి. ఆయన పని జరుగుతున్నదా లేదా అంతే తప్ప ఈ లోకంలో ఈ ప్రవక్తల వలె వాళ్ళు మనకు మాదిరి కనుక మన మనసు కానీ మన దృష్టి కానీ దేనిపైన ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతని యజమానుడు ఏం సంపాదించుకోలేదు. సంపాదించుకున్నారా నయమాన్ దగ్గర నుండి? హల్లెలూయా. ఇప్పుడు ఈ నయమాన్ అంటున్నాడు 18వ వచనములో, నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఎప్పుడైతే ఎలీషా మాట చెప్పాడో ఇతని పాపములన్నిటికీ కూడా పరిహారం దొరికిందా లేదా? దేవుడు ఆ పాపాలను క్షమించాడా? హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎవరో అతను తెలుసుకున్నాడు. రెండవది, అతని పాపములకు క్షమాపణ పొంది పెడుతున్నాడు.
యేసుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మొదటిదేమో అతని శారీరక బలహీనత, వ్యాధి, ఆ కుష్ఠరోగాన్ని అతను పోగొట్టుకున్నాడు. రెండవది యెహోవా దేవుడు ఎవరో అతను తెలుసుకున్నాడు. మూడవది నేను విగ్రహారాధన చేయకూడదు, యెహోవా దేవుని మాత్రమే నేను సేవించాలి. కాబట్టి ఇంతకుముందు నేను నా యజమానుని బట్టి రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేశాను, నన్ను క్షమించండి, ఆ యెహోవా దేవుడు నన్ను క్షమించును గాక, ఇక ఎన్నడూ నేను అటువంటి పని చేయను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్త దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ప్రవక్త వర్తమానాన్ని అంగీకరించినట్లయితే, నీ జీవితంలో కూడా నిన్ను పట్టి పీడిస్తున్న పాపపు కుష్ఠరోగము, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మానసిక సమస్యలు, మన జీవిత సమస్యలు, మన దేహం యొక్క రోగాలు, మన ఆత్మకు ఉన్నటువంటి మానసిక రోగాలు, ఈ సమస్తమును మనం పోగొట్టుకోనగలం. హల్లెలూయా. ఎప్పుడు ప్రవక్త మాటకు లోబడితే, హల్లెలూయా, మనకు ఆత్మ సంబంధమైన గర్వము లేకుండా మన జీవితంలో దేవుని వాక్యం ఏమని సెలవిచ్చుచున్నదో ఆ ప్రకారంగా మనం చేసినట్లయితే మన జీవితాలలో మనకున్న వ్యాధులన్నిటిని పోగొట్టుకొనగలం, మనకున్న రోగాలన్నిటిని మనుపుగలగలం, మనకున్న సమస్యలని మనం తీర్చుకొనగలము, మనకున్న ప్రతి అక్కరను దేవుని యొద్ద నుండి పొందుకొనగలం. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు అతని నోటి నుండి వెలువడినటువంటి ఆ వర్తమానాన్ని నువ్వు స్వీకరించి దానికి లోబడి దాని ప్రకారంగా జీవించగలిగితే విజయము మనదే. హల్లెలూయా. సరే, ప్రవక్త దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమో కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అవునా? కుష్ఠరోగం పోగొట్టుకొని వెళితే ఆ కుష్ఠరోగం ఇంకా దేశాన్ని విడిచిపెట్టలా, ఆ ప్రాంతాన్ని కుష్ఠరోగం విడిచిపెట్టలేదు, ఇంకా కుష్ఠరోగం ఉంది అక్కడే. హల్లెలూయా. ఈలోపు ఎలీషా ప్రవక్త దగ్గర ఉండేటటువంటి, అతనికి పరిచర్య చేసేటటువంటి గెహజీ అనే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అరే, నయమాన్ గారు వచ్చారు, మంచి బహుమానం ఇవ్వచూపారు, మా ఓడు, మా యజమానుడు, నా ఏలినవాడు, నా ప్రవక్త ఏం తీసుకోవడానికి మనసు లేదు, కనీసం నేనైనా ఏదో ఒకటి తీసుకుందాం, భార్య బిడ్డలు కలిగిన వ్యక్తిని, కనీసం ప్రవక్తతో పాటు వెళ్తే నాకు సరైన మంచి బట్టలు కూడా ఉండవు, వాళ్ళని సరిగా గౌరవించరు, కొంచెం మంచి బట్టలు వేసుకుంటే, మంచి దుస్తులు ధరిస్తే ఈ కనబడే వాటిని బట్టి, వేసుకునే వాటిని బట్టే కదా ప్రజలు గౌరవించేది. సరే, నాకు సరైన గౌరవం ఎక్కడా దక్కట్లేదు, సరే భార్య బిడ్డలు ఉన్నారు, పరిస్థితి ఏంటో. మనోడేమో పరిస్థితి చూస్తే ఏ రోజుకి ఆ రోజే అంటాడు, హల్లెలూయా, మా అనుదినహారము నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయడం నేర్పించాడు తప్ప కొంచెం వెనకాల దాచుకునే ప్రోగ్రాం ఏమీ లేదు. హల్లెలూయా. అందులో ఈయన ఇంత గొప్ప వ్యక్తి మన దగ్గరకు వచ్చి కనీసం కానుక కూడా మా ప్రవక్త తీసుకోలేదు, మా గురువు గారు, నేనన్నా ఏదో కొంచెం సంపాదించుకుందామని ఎక్కడ బయలుదేరాడు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు ఈ నయమాను రథం మీద వెళుతున్నాడు, నిదానంగా వెళుతున్నాడు, ఈలోపు వెనకాల గేహజీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నయమాను వెనక్కి తిరిగి చూసినప్పుడు, అరే మన వెనక ఎవరు, అరే ఆయన ప్రవక్త గారి శిష్యుడు కదా, ఆపండి 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 అన్నాడు. హల్లెలూయా. వచ్చి ఏంటండి, ఏంటి ఇంత వేగంగా వచ్చారు అంటే, అయ్యా మరి ఆ మన్యం నుండి, ఎఫ్రాయిం మన్యం నుండి 2 యవనస్తులు వచ్చారంట మా గురువుగారి దగ్గరికి, వాళ్ళకు కొంచెం 2 జతల బట్టలు కావాలన్నాడు మా గురువు గారు. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి అక్కడ, 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి పేరు వాడుకుంటున్నాడు? ఎలీషా ప్రవక్త పేరు వాడుతున్నాడు. హల్లెలూయా. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్త పేరుకి అపఖ్యాతి తీసుకురావటమే కాదు, కానీ ఇప్పుడు ప్రవక్త అబద్ధికుడైపోయాడు. అవునా? అక్కడేమో తీసుకోనని ఇప్పుడేమో సేవకుని పంపితే ఎలా ఉంటుంది అని ఈయనకు అహం అనేగా అర్థం, ఈయన గర్వం అనే కదా. అవునా కదా? ఇప్పుడు ఇవ్వటానికి వచ్చినప్పుడే నాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అని చెప్పని ఆ తర్వాత కావాలంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త పరిస్థితి ఏంటి? నాకు వద్దు వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. అవునా కదా? యెహోవా జీవంతుడు నేనేమి తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఆయన వెళ్ళిపోతాను, ఇప్పుడు సేవకుని పంపి కావాలంటే ఎలా ఉంటుంది? కానీ పాపం నయమాను, అర్రే అసలు అంత పెద్ద ఆయన అడగటం ఏంటి, 2 మణుగులు వెంటేంటి, ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పని, నీకు అనుకూలమైతే, మనోడికి ప్రతికూలం కాదుగా, అనుకూలం కాబట్టి వచ్చాడు. హల్లెలూయా. అనుకూలమైతే రెట్టింపు వెండి
ఇప్పుడు నయమాని ఎవరిని బతిమలాడుతున్నాడు? గెహజీని బతిమలాడుతున్నాడు. హల్లెలూయా. అయ్యా బాబు తీసుకొని వెళ్ళండి అయ్యా, ఆ ప్రవక్త గారి శిష్యుడు మీరు తీసుకెళ్ళండి సార్ అంటున్నాడు. మీరు ఇక్కడ 2 జతల 2 దుస్తుల బట్టలు అంటే అవి మామూలు సామాన్యమైన దుస్తులుగా పరిగణించకండి. ఎందుకంటే ఇతను ఎవరో తెలుసా? రాజుగారి సైన్యాధిపతి. ఇంచుమించు అత్యంత విలువైనటువంటి వస్త్రాలు అవి. హల్లెలూయా. అవునా కదా? అలాంటి అత్యంత విలువైన వస్త్రాలు 2 దుస్తుల బట్టలు 4 మణుగులు వెండి తీసుకొని పనివాళ్ళ ఇద్దరి మీద వాటిని వేగ వారి గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. అతనిని చూచి ఇదెంత విచిత్రమైన ఎపిసోడ్ అంటే అసలు ఎలీషా ప్రవక్త గురించి అన్నీ ఎరిగిన వాడేతాడు. అవునా కాదండి? హల్లెలూయా. అసలు ఎలీషా ప్రవక్త ఇక్కడ ఉండి అక్కడ అనుకుంటున్న మాటలు విని చెప్పడం అన్నీ తెలుసు అతనికి. హల్లెలూయా. తెలుసు కూడా. ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఆ వరండాలో నుండి ఇప్పుడే లోపలికి వచ్చాను అంతే, ఎక్కడికి పోలా. అసలు ప్రవక్త ఎక్కడ నుండి అసలు ఎక్కడికి పోతాడని నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడుగుతాడేనా? హల్లెలూయా. అక్కడే అర్థం చేసుకోవాలిగా గురుగారిని. అవునే కాదా? ఇప్పుడు ఆ వరండాలో ఉండి వసారాలో ఉండి ఆయన సాగనంపి వచ్చేవాడితే నువ్వు ఎచ్చట నుండి వచ్చిద్దు అని అడగడగా ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, ఆ నయమాన్ని సాగనంపడానికి ఆ 2 అడుగులు వేసి సార్ వెళ్ళరండి సార్ అని చెప్పి లోపలికి వస్తాడు, అంతే కదా? అవునా కాదా? కానీ ప్రవక్త ఏమని అడిగాడు? నువ్వు ఎచ్చట నుండి వచ్చావు. హల్లెలూయా. ఆ మాటకైనా వెంటనే పశ్చాత్తాపడితే, పాపాన్ని ఒప్పుకుంటే, తప్పిదాన్ని ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడుగా. కానీ ఇక్కడ కూడా అబద్ధం ఆడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ దాసుడైన నేను ఎచ్చడికి పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గెహజీ వెళుతుంటే గెహజీతో పాటు ఎలీషా మనసు కూడా వెళ్తుంది. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు గమనించండి, మరొక లోకంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఉండే ప్రవక్తలు చెప్పగలరు. హల్లెలూయా. వారి ఇంటిలో ఉండే మరొక రాజ్యంలో మరొక ప్రాంతంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇక్కడ ఉండి వినగలిగి రాజుకి సమాచారం పంపగలిగిన వాడు ప్రవక్త. ఎలాంటి అద్భుతమైన వ్యక్తులండి వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి దగ్గర శిష్యరేఖం చేస్తూ ఇంకా మనసు మారలేదు అంటే ఇతను ఏం చేయాలి మరి? ఆమేన్. ప్రవక్త దగ్గర ఉండి ప్రవక్త వర్తమానాన్ని వింటూ ఆయన యొక్క దైవోక్తులన్నీ ఆలకిస్తూ అతనితో కలిసి ప్రయాణం చేస్తూ అన్ని అద్భుత కార్యాలకు ఇతడు ప్రత్యక్ష సాక్షిగా ఉంటూ ఇలాంటి పని చేశాడు అంటే మనకు మాదిరే కాదా? చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే సహజంగా మనం కూడా ఈ వర్తమానాన్ని స్వీకరించాక మనకు దేనిపైన ఆశ చనిపోవాలంటే డబ్బులపైన, ఆస్తులపైన, అంతస్తులపైన, హోదాలపైన, స్థితిపైన, ముఖ్యంగా వస్త్రాలపైన. ఆమెను చెప్పగలరా? హల్లెలూయా. సహజంగా మన సహోదరీమణులు ఓ మంచి అలవాటు ఏంటంటే ఎవరు ఏ చీర కట్టుకున్నా బళ్ళలో ఇవే సంభాషణలు, బస్సుల్లో ఇవే సంభాషణలు. హల్లెలూయా. అవునా కాదు? ఇద్దరు స్త్రీలు ఎక్కడైనా కలిశారు అంటే ముందుగా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఈ చీర ఎక్కడ కొన్నావు అబ్బా. హల్లెలూయా. అవునా కాదు? అత్యంత సహజం. అదే ఇద్దరు పురుషులు ఎలాంటి బట్టలు వేసుకొని వచ్చినా అసలు వాళ్ళు బాగున్నారా, ఏం బాగున్నావా, ఏంటి ఇంతే గోల. అంతకుమించి ఈ సొక్కా ఎక్కడది, ప్యాంట్ ఎక్కడది, హల్లెలూయా, ఇది భలేగా ఉంది, ఇది రేమండ్సా, అరవిందా, ఈ గోడ ఉండదు. కానీ ఇద్దరు సోదరీమణులు కలిశారంటే ముందుగా వచ్చే సంభాషణ ఏది చెప్పాలి? బట్టలే. ఏమండి? బట్టల గురించే.
హల్లెలూయా. సహజంగా ఎడితిరుగున్న చివరికి ఆ చీర ఎక్కడిది, ఎక్కడ కొన్నావు, ఏ బ్రాండు, ఎంత ఖరీదు, ఇది వాళ్ళని అడగకుండా వాళ్ళని పంపించలేము. యేసయ్య స్తోత్రం చెప్దామా. మనమనే కాదండి, మీ మీద పడట్లేదు నేను, ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది. నేను పాఠశాలలో పనిచేసేటప్పుడు కూడా ఇదే గొడవ. హల్లెలూయా. మేమేదో జీతాల బిల్లులు చేసేటప్పుడు వాళ్ళ పని ఉండి ఏదో ఆ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళటం వలసి, ఈ షేర్ ఎక్కడిది, ఆ షేర్ ఎక్కడ, ఇదే గోళ. హల్లెలూయా. నేను ఉపాధ్యాయురాలను తక్కువ చేయట్లేదు, కానీ వాళ్ళు ఏదో ఖాళీగా ఉన్న సమయం. హల్లెలూయా. అదే పురుషులు ఇక్కడ ఉన్నారని నేను ఒకసారి గమనించాను, ఒక్కళ్ళు ఎవరి దారి ఆడది. నిజం. ఇప్పుడు ఇతనికి ఆశ దేనిపై ఉంది? బట్టలపై ఉంది. హల్లెలూయా. నేను మంచి దుస్తులు ధరించాలి, నేను మంచిగా కనిపించాలి అని చెప్పని ఇప్పుడు ఎలాంటి ద్రోహానికి పాల్పడ్డాడు అతడు. ఆమేన్. క్రైస్తవులుగా మనకు దేనిపైన మోహం ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదంటే వస్త్రాలపైన ఉండకూడదు. ఏదో ఒక బట్టలు ఒళ్ళు కప్పుకోవడానికి, అంతకుమించి దీనికి ఏం ప్రాధాన్యత. హల్లెలూయా. అలా కాకుండా ఒక ప్యాంటు కోసం, ఇదే కలర్ ప్యాంటు కోసం విజయవాడ మొత్తం తిరిగాను అంటున్నాడు ఒక ఆయన మన్ని మధ్య. హల్లెలూయా. నాకు అర్థం కాల, ఏంటి ఈ కలర్ ప్యాంటు కోసం విజయవాడ మొత్తం తిరగటమా? ఎంత ఘోరం, ఎంత పాపం. ఆ కలర్ ప్యాంటు దొరకకపోతే వచ్చే నష్టం ఏముంది? హల్లెలూయా. మనోళ్ళు ఇదిగో ఇచ్చారా, ఈ రంగు చీర నాకు ఉంది, ఎలాంటిది కాదు. దేశంలో ఎన్ని రంగులు ఉన్నా సరే ఆ 7 రంగులే, ఇంద్రధనుసులో ఉన్న 7 రంగులు. అవునా కాదా? ఆ రంగులకి ఇంకో రంగు జోడించి ఏం చేస్తారు? రకరకాల చీరలు. అవునా కాదు? కానీ చీరలు వచ్చేటప్పుడు దాంతో తృప్తి పడాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఈ రంగు చీరలేదు, ఆ రంగు చీరలేదు, ఈ డిజైన్ చీరలేదు, ఆ డిజైన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, ఇదిగో ఫలానా ఆంటీ చెప్పింది, ఫలానా అమ్మ చెప్పింది, నాకు ఆ డిజైన్ చీర లేదు అని చెప్పని ఇంట్లో ఉన్న మొత్తాన్ని ఏం చేయాలి? ఊడ్చుకెళ్ళి అవి కొనుక్కొచ్చేయాలి. అంతేనా? హల్లెలూయా. నేను అన్నది ఎటకారం. ఆమె. కాబట్టి ఈ చీరల పైన వ్యామోహం ఉన్నప్పుడు మన జీవితంలో లోపల ఉన్న వారిపైన వ్యామోహం ఉండదు. ఆమె. నిజమేనా? ఎందుకంటే ఈ అద్దం ముందు నుంచొని ఏ చీర నచ్చిద్దా, ఈ చీర బాగుంటుందా, ఇదే రంగు, ఇదే కట్అవుట్, దీనికి ఏం మార్పులు చేయలేం. హల్లెలూయా. కొంచెం ముక్కుని కాస్త సరి చేసుకోవడం, పేదలను ఎలా లాక్కోవడం ఏమీ చేయలేం, మన వల్ల ఏమీ కాదు. ఆమె. అయితే ఈ రంగుకి, ఈ శరీరానికి ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా? హల్లెలూయా. అవునా కాదు? ఈ గెహజీకి దేనిపైన వ్యామోహం ఉంది? బట్టల పైన. అంతేకాదు, బంగారం పైన. ఆమె. హల్లెలూయా. ప్రవక్త దగ్గర ఉండి ప్రవక్త వర్తమానాన్ని వింటూ కూడా స్వభావం మారకపోతే ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష రావాలి? హల్లెలూయా. వాస్తవా కాదా? ఇప్పుడు ఇతడు దైవజనుతో సహవాసాన్ని కోల్పోయాడు. అంతేకాదు, ఇప్పుడు ఆ కుష్ఠరోగం ఎక్కడి నుండి ప్రయాణం చేసిందంటే సిరియా దేశం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. హల్లెలూయా. సిరియా దేశం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇశ్రాయేలు దేశంలో అది ఒక వ్యక్తిలో నుండి బయటకు వచ్చి ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఇతను దేవుని ఎరుగని వ్యక్తి అయితే అనుకోవచ్చు, కానీ మానవ జీవితంలో జరిగే తప్పిదాలన్నీ కూడా ఎప్పుడంటే సహజంగా ఎక్కువ భాగం ప్రవక్త వర్తమానాన్ని నమ్మిన తర్వాత. పోయిన వారం మనం చూచాం, ఆ అరణ్య యాత్రలో ప్రవేశించినప్పుడు, అక్కడ మనం శోధింపబడుతున్నప్పుడు, అక్కడ మనం పరీక్షింపబడుతున్నప్పుడు, అక్కడ ఆ పరీక్షకు మనం నిలవాలి, ఆ శోధనకు మనం నిలవాలి. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ప్రవక్త కాదన్నప్పుడు ఆ ప్రవక్తతోనో శిష్యుడు కూడా ఏమనాలంటే, మా ప్రవక్త వద్దన్నాడంటే నేను కూడా వద్దనుకోవాలి. హల్లెలూయా. నా ప్రవక్త ఏది కోరుకున్నాడో నేను కూడా అదే కోరుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ఆలోచనయే నా ఆలోచన, ప్రవక్త నడిపింపే నా నడిపింపు. ఎందుకంటే ప్రవక్త యొక్క నడిపింపు దేవుని నడిపింపు, అది ప్రవక్త యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు ప్రవక్త వద్దన్నాడంటే దేవుడే వాటిని కోరుకోవడం లేదు. దేవుడు కోరుకొని వాటిని నేనెందుకు కోరుకోవాలి? హల్లెలూయా. చాలామంది పురుషులు ఉంటారు, ఈ కలర్ సొక్క, ఆ కలర్ సొక్క, ఈ కలర్ సొక్క, ఆ కలరు, ఈ రంగు, ఆ రంగు, మనసు ఎంత ఉండదు. హల్లెలూయా. దానికి ఈ ప్యాంటు నప్పిద్దా, ఆ ప్యాంటు నప్పిద్దా, ఈ రంగు నప్పిద్దా, ఈ రంగు నప్పిద్దా. హల్లెలూయా. వింటున్నారా? గెహజీ దేనిపైన వ్యామోహం కలిగి ఉన్నాడు? ఆలోచన చేయండి. వస్త్రాల పైన. హల్లెలూయా. ఈ సొక్క పైన ఆ కోటి వేయటం, ఆ కోటి పైన ఇంకోటి వేయటం, లోపల ఇంకోటి, మళ్ళీ ఇంకోటి వేయటం. ఆమె. పోవటానికి ఒక డ్రెస్సు. అవునా కదా? పూటకో డ్రెస్సు. ఈ ఆడంబరాలకి, ఈ యొక్క నిరాడంబరత లేని జీవితాలకు, ఈ ఆడంబరాలకు, ఈ వస్త్రాలపైన వ్యామోహం
కలిగి ఉన్నటువంటి దైవజనులు కూడా ఎంతోమంది ఉన్నారు. నిజం దేవుని బిడ్డలారు. ఈ స్ట్రైప్స్, ఈ చొక్క, ఆ స్ట్రైప్స్, ఈ చొక్క, అది దేవుని బిడ్డల కష్టార్జితమని ఎర్రగక్క, రక్తమని ఎర్రగక్క వాటిని ఆడంబరాలకి ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తులు పోకలలో ఉన్నారు. నిజం దేవుని బిడ్డలారు. కానీ దైవజనుడిగా కానీ విశ్వాసిగా కానీ ముందుగా మనం పోగొట్టుకోవాల్సింది ఏంటంటే వస్త్రాల పైన, ఈ లోక సంపదల పైన, ఈ లోకపు ఆస్తుల పైన, ఇదిగో ఈ బంగారం, వెండి, ఎత్తడి, వెలగల వస్త్రాలు, వీటి దేనిపైన కూడా మన యొక్క మనసు ఉండటానికి వీలు. మన మనస్సు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు పైనే. హల్లెలూయా. ఉండటానికి గృహం ఉంది, ఇదిగో దేవుడు కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, చాలు. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతే, దాంతో తృప్తి కలిగే ఉందాం. హల్లెలూయా. అంతేకాని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వని దానికోసం మనం ప్రాకులాడకూడదు. దేవుడు ఇవ్వని దానికోసం దాని వెనక మనం వెంపర్లాడకూడదు. కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి ప్రతిదాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయాలను, ఆ కాలములను ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనిస్తే ముగ్గురు వ్యక్తులు మనం చూడగలం. అవునా? ఇక్కడ ఒక వ్యక్తి ఏమో ఆ చిన్నది, ఆ యవ్వనస్తురాలు, బైబిల్లో చిన్నదైన వ్రాయబడి ఉంది. హల్లెలూయా. యవ్వనస్తురాలు. మరి ఆమె బానిసగా మారినప్పటికీ కూడా, అనాథగా మారినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నయమాను స్వస్థత పొంది తిరిగి వెళ్ళిన తర్వాత ఈ యవ్వనస్తురాలి పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించేయండి. ఏ స్థితి యవ్వనస్తురాలు కల్పిస్తారు? ఆ గృహంలో సొంత కుమార్తె కంటే ఎక్కువగా చూసుకోరా ఆమె? ఎందుకంటే ఆ యవ్వనస్తురాలి వల్లనే కదా ఇతను స్వస్థత పొందుకొనగలిగాడు. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యవ్వనస్తురాలి జీవితంలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా మనం నిలబడాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలిగే ప్రజలుగా మన హృదయములో మనం మన జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు కలిగి ఉన్నా మన హృదయంలో దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ఒక మంచి సాక్ష్యంగా మనం ఉండగలగాలి. దేవుని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగే ప్రజలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అతడు నా యజమానుడు, వాళ్ళే కదా నన్ను బానిసగా తీసుకొని వచ్చింది, వాళ్ళకు నేను మేలు చేయటం ఏంటని ఈమె భావించలేదు. హల్లెలూయా. నన్ను బానిసగా తీసుకొని వచ్చిన, నన్ను తల్లిదండ్రులకు దూరము చేసిన, ఇదిగో నా జీవితంలో నన్ను అనాథగా మార్చిన, నన్ను నిస్సహాయురాలుగా చేసిన, నా దేశ ప్రజలకు, నా బంధువులకు దూరం చేసిన, ఇదిగో అతడు నాకు వ్యతిరేకమైన వ్యక్తి అయినప్పటికీ, నా శత్రువు అయినప్పటికీ అతడు స్వస్థత పొందాలి అని ఆకాంక్షించినటువంటి బంగారు తల్లి ఈమె. హల్లెలూయా. ఈమె పేరు వ్రాయబడకపోయినా ఈమెకి వ్యక్తిత్వము చేత ఈమె అనేక మంది ప్రజల నోళ్ళలో నానుతుంది. అనేక మంది దైవజనులు ఈవిడి గురించి ప్రసంగం చేస్తున్నారంటే ఆమె చేసిన పనులను బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆమె తను చంపుకొని దేవుని చేత హల్లెలూయా మంచి సాక్ష్యాన్ని పొందాలని, ఆమె దేవునికి ఒక మంచి సాక్షిగా నిలబడాలని, పరాయి దేశంలో సైతం ధైర్యముగా ఏమాత్రం కూడా సంకోచించకుండా, ఏమాత్రం అనుమానపడకుండా తన యొక్క జీవితాన్ని తన యొక్క చేతిలో పెట్టుకొని యజమానుడు బాగుపడాలని ఆమె ఎంతగానో కోరుకున్నది. హల్లెలూయా. నిజమేనా? అటువంటి క్షమాపణ మన జీవితంలో మనకు కలిగి ఉందామా? హల్లెలూయా. అంతేకాదు, నయమాను తన జీవితంలో తగ్గించుకున్నప్పుడు, ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, ప్రవక్త మాట ప్రకారంగా చేసినప్పుడు అతని జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని కూడా అతను పొందుకొనగలిగాడు. అది స్వస్థత కాదు కానీ అది ఒక అద్భుతం. అది తక్షణమే అతను స్వస్థత పొందటమే అది ఒక అద్భుతం అయి ఉన్నది. హల్లెలూయా. అతని జీవితంలో అతను మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ఆ కుష్ఠరోగంతో అతను చనిపోబోతున్నాడు. అతని అవయవాలన్నీ తినివేయబడుతూ ఉన్నాయి. మహాభయంకరమైన యాతన పడుతున్నాడు. కానీ దేవుడు తన నిర్ణయ కాలములో తన యొక్క దాసుడైనటువంటి, తన సేవకుడైనటువంటి, తాను ఎరిగినటువంటి అతని ద్వారా దేవుడు పరిచయించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ నయమానికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. వాస్తవమేనా? ఇప్పుడు అతడు తన జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసుకొని, దేహం యొక్క మార్పును పొందుకొని, దేవుణ్ణి ఎరిగి, పాపముల విషయంలో పశ్చాత్తాపడి ఇక ఎన్నడూ ఆ పాపము చేయకూడదని నిర్ణయించుకొని సమాధానంతో వెళుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా అదే స్థితి కలిగి ఉండాలి. ఆ తర్వాత గెహజీ, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ. ఆమె
ఈ గెహజీ ప్రవక్తతో ఉన్న వ్యక్తి, అత్యున్నత క్రైస్తవ శిఖరాగ్ర స్థాయి అనుభవాలు కలిగిన వ్యక్తి. అవునా? హల్లెలూయా. ప్రవక్తతో ఉండి ప్రవక్త చేస్తున్న ప్రతి అద్భుతానికి అతడు ప్రత్యక్ష సాక్షి. అయినప్పటికీ అతని జీవితంలో స్వభావం మారనందున, అతనికి ఉన్న వ్యామోహం తీరనందున, అతని జీవితంలో ఏదో సంపాదించాలని పడినటువంటి విధానాన్ని బట్టి అతడే కాదు కుష్ఠరోగిగా మారింది. 27వ వచనం, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. నయమానుతోనే ఆ కుష్ఠరోగం పోయింది. కానీ ఇప్పుడు నయమాను కలిగిన కుష్టు గెహజీకిని అతని సంతతికిని సర్వకాలం. హల్లెలూయా. అంటే తప్పు చేసింది గెహజీ కదండి, మరి అతని సంతతికి సర్వకాలం కుష్ఠరోగం అంటే హల్లెలూయా. శిక్ష పెద్దదా కాదా? మహాభయంకరమైన శిక్ష ఇది. హల్లెలూయా. ఎందుకంటే అతని సంతానంలో ఎవరో ఒకరు ఎల్లప్పుడూ కుష్ఠరోగానే ఉంటారు. ఆ కుష్ఠరోగానికి కారణం ఎవరు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం గెహజీ చేసిన తప్పు. ఆమె వాళ్ళకు తెలియకపోవచ్చు, మనకు తెలుసు. వింటున్నారా? ఈరోజు యూదుల యొక్క కళ్ళు మూయబడ్డే, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. హల్లెలూయా. అలాగే నువ్వు క్రైస్తవుడిగా ఉండి, క్రైస్తవురాలిగా ఉండి, వర్తమానం ఎరిగి ప్రవక్తను స్వీకరించాక నువ్వు తప్పు చేస్తే, ఏదైనా అపరాధం చేస్తే, ఆ ఫలితాన్ని నా నోటితో పలకలేను కానీ. హల్లెలూయా. ఎందుకంటే గెహజీకి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు. అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. మన వర్తమానాన్ని మనం స్వీకరించాక, దేవుని యొక్క మనసు మనం ఎరిగాక, దేవుని ఆలోచన మనకు తెలిసాక, మనం ఖచ్చితంగా ఆయన ఆలోచన నెరవేర్చాలి. ఆయన మనసు ప్రకారంగా జీవించాలి. ఆయన అడుగు జాడల్లో మన అడుగు జాడలు వేయాలి. అలాగే మన అడుగులు వేయాలి. అవునా? ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా? హల్లెలూయా. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి బయటికి వెళ్ళాను. ప్రవక్త సన్నిధిని కోల్పోతున్నాడు, దేవుని సన్నిధిని కోల్పోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు దూరంగా. తన భార్య, పిల్లలకు అందరికీ దూరమై అల్లేపర్ కాలనీలో, ఆ కుష్ఠరోగులు ఉండేటటువంటి కాలనీలో అతను చనిపోయే వరకు అలాగే ఉండిపోయాడు. ప్రతి నిమిషం ఎంతగా యాతన పడి ఉంటాడో, ఎంతగా వేదన చెందుంటాడో. నా స్వభావాన్ని నేను మార్చుకోలేని కారణం చేత, ఇదిగో నాకున్న వ్యామోహాన్ని చంపుకోలేకపోయిన కారణం చేత నా జీవితంలో నేను అలాగైపోయాను. అంతేకాదు అందరికీ దూరం అయ్యాను. అంతేకాదు ఇది నాతోనే అంతమవుతుందా అంటే కాదు, ఆ తర్వాత నా పిల్లలకి నిజం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హాము చేసిన ఒక్క తప్పిదాన్ని బట్టి హాము కుటుంబీకులు శపించబడ్డారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న జాతులు 3. ఈ మూడు జాతులు షేము, హాము, యాపేతుల నుండి వచ్చారు. అవునా? హల్లెలూయా. జలప్రళయం తర్వాత జాతికి పిత ఎవరు అని అంటే నోవహు. జలప్రళయానికి ముందు దేవుని ప్రజలకు పిత ఎవరంటే ఆదాము. ఇప్పుడు నోవహులో నుండి 3 వచ్చారు, షేము, హాము, యాపేతు. ఈ 3లో నుండి 70 మంది వచ్చారు. ఆ 70 మందే 70 దేశాలుగా ఆవిర్భవించారు. హల్లెలూయా. ఆ 70 దేశాలే కాలక్రమేణా ఈరోజు ప్రపంచంలో 200 పైచిలుకు దేశాలుగా మారాయి. మనకు తెలుసు, ప్రకటన ఆదికాండం 10వ అధ్యాయంలో పెలెగు కాలంలో దేవుడు ఈ భూమిని దేశాలుగా, ఖండాలుగా విభాగించాడు. టేబుల్ ఆఫ్ నేషన్స్ మనం చూసాం అంతకుముందు. హల్లెలూయా. ఆ 70 మంది ఆ విధంగా వెళ్ళారు. ఇప్పుడు మనకు దేవుడు మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియజేశాడు. అవునా కాదు? హల్లెలూయా. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు ఈ గెహజీ సంతానానికి కుష్ఠరోగం వచ్చిందంటే వాళ్ళు ఎంతగా వాళ్ళకి తెలిసిన దేవుళ్ళను పూజిస్తారో కదా, ఆ కుష్ఠం పోగొట్టుకోవాలని. కానీ అవుతుందా? కానీ మనకు దేవుడు యేసు ప్రభువు రక్తాన్ని ఉంచాడు. కాబట్టి ఆ రక్తం క్రిందకి మనం వద్దాం. ఎల్లప్పుడూ మనము, మన పిల్లలు, మన కుటుంబాలు అందరం ఆ రక్తం క్రింద ఉందాం.
మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా, దేవునికి వ్యతిరేకమైన తలంపులు లేకుండా, మన జీవితాల్లో వైరాగ్యాన్ని అలవరుచుకొని, జీవితంలో దేనిపైన మమకారాన్ని పెట్టుకోక, వస్త్రాలపైన కానీ, బంగారం పైన కానీ, దేనిపైన ఆభరణాలపైన కానీ, వేటిపైన మన యొక్క మనసును ఉంచక వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. లేచి నిలబడదాం పరిశుద్ధులు.